విద్యార్థులను విద్యతో పాటు క్రీడల పట్ల ప్రతి తల్లిదండ్రులు ప్రోత్సహించాలని షాన్వి ఇంటర్నేషనల్ పాఠశాల చైర్మన్ కొండూరు శరత్ కుమార్ రాజు తల్లిదండ్రులకు పిలుపునిచ్చారు. అన్నమయ్య జిల్లా రాజపేట మండలం షాన్వి ఇంటర్నేషనల్ పాఠశాలలో 2024-2025 సంబంధించిన షాన్వి సంగ్రామం క్రీడా పోటీలను ప్రారంభించి ప్రసంగించారు. ఇందులో భాగంగా ముందుగా జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం విద్యార్థుల నుంచి గౌరవవందనం స్వీకరించారు. ఆదుతో పాటు ఆటలో కూడా విద్యార్థి ఎదుగుదలకు ఎంతో తోడ్పడతాయని వివరించారు. విద్యార్థులు క్రీడల్లో పాల్గొనడం వల్ల జ్ఞాపక శక్తితో పాటు మానసిక ఉల్లాసం కలుగుతుందని చెప్పారు. ప్రస్తుతం క్రీడల్లో రాణించిన విద్యార్థులకు ఉద్యోగాలు, కళాశాలలో సీట్ల కొరకు దరఖాస్తు చేసుకున్నప్పుడు ప్రాధాన్యత ఉంటుందని వివరించారు. తమ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు మొదటి నుంచి ప్రతి సంవత్సరం క్రీడా పోటీలు నిర్వహించి విద్యార్థులను క్రీడల పట్ల ప్రోత్సహిస్తున్నామని చెప్పారు. వైసీపీ అండదండలతో అతను ఆ యాజమాన్యం వచ్చేసి స్కూల్ కన్స్ట్రక్షన్ కట్టడం జరిగింది. అప్పుడు నేను విధిలేని పరిస్థితుల్లో హైకోర్టుకు వెళ్ళవలసిన అవసరం ఏర్పడింది. నేను హైకోర్టులో అప్పీల్ చేశాను. ఎందుకంటే జీవో నెంబర్ 1 ప్రకారము ఒక స్కూల్కి ఇంకొక స్కూల్కి డిస్టెన్స్ వచ్చేసి మినిమము 1000 మీటర్స్, అట్లీస్ట్ 200 మీటర్స్ అయినా ఉండాలి. కానీ నిబంధనలకు విరుద్ధంగా కడుతున్నారు, ఇక్కడ పర్మిషన్ ఇస్తారేమో అనే ఉద్దేశంతో నేను హైకోర్టుకు వెళ్ళడం జరిగింది. సో అప్పట్లో ఉన్నటువంటి మన గోపురం మండల ఎంఈఓ గారు హైకోర్టు వారికి కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయడం జరిగింది. ఏమనంటే మేము అక్కడ ఎటువంటి అనుమతులు ఇవ్వలేదు అని చేయడం జరిగింది. సో అప్పటికి అది క్లోజ్ అయిపోయింది. గత 4 నెలల నుంచి మళ్ళీ ఆ యాజమాన్యం స్కూల్ కన్స్ట్రక్షన్ చేసి పూర్తిగా అందుబాటులోకి తెచ్చి అక్కడ మహబూబ్ నగర్లో ఉండవలసిన స్కూలు పిల్లల్ని ఇక్కడ మా స్కూల్ ఎదురుగా, అంటే ఎటువంటి అనుమతులు లేని నూతన కట్టడంలోకి షిఫ్ట్ చేస్తూ పాఠశాల నడుపుతున్నారు. సో దీనికి ఒక 4 నెలల క్రితం నేను డిఓ గారి అనురాధ మేడం ఉండేవాళ్ళు అప్పట్లో, అంటే ఒక 4 నెలల క్రితం మేడం గారికి నేను కంప్లైంట్ చేయడం జరిగింది. మేడం గారు ఆమె ఒక 2 నెలల తర్వాత ఆమె కూడా ట్రాన్స్ఫర్ వెళ్ళిపోయారు. మళ్ళీ మీనాక్షి మేడం గారని ఆమె వచ్చారు, ఆమెకి కంప్లైంట్ చేయడం జరిగింది. ఆమె కొద్ది రోజుల తర్వాత ఆమె కూడా ట్రాన్స్ఫర్